సార్ అంటే మీరు మొత్తం చెప్పారు సరే. అంటే పార్టీ నుంచి బయటికి రావడం ఏంటి అనేది చెప్పారు కారణం. బట్ మీరు మొదట మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు. ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం అనేది, వెళ్ళడం అనేది నేను ఒక గోల్‌గా పెట్టుకున్నాను. అంటే నాకు చాలా ఇష్టమైన పనే అది. ఖచ్చితంగా అవ్వాలనుకున్నాను అనేది కూడా చెప్పారు. అది మనసులో ఉందా ఇప్పటికీని? అంటే దానివల్ల కూడా బయటికి రావడానికి కారణం అది కూడా ఒక ప్రధానమైన కారణమేనా? బయటకు రావడానికి కారణం మాత్రం అది సంపూర్ణంగా కాదు. కాదు. పని చేసేవాడికి పని ఇవ్వకపోవడం. నేను చెప్పాను దాకా అవును. అవును. సార్ మీ ఆఫీస్కి ఆ ఆఫీస్లో పనిచేసే పార్టీ వర్కర్గా, పార్టీ రిప్రజెంటేటివ్గా రోజు పని కోసం వచ్చేవాడికి పని ఇవ్వకపోవడం అవమానం. అవును. పని ఇవ్వకపోవడం అవమానం. మన ఇళ్లలో అయినా పని చేయడానికి ఎవరైనా వస్తే రోజు పని చెప్పకపోతే 4 రోజులు, 6 రోజులు, వారం రోజులు, 10 రోజులు చూసి వెళ్ళిపోతారు. ఎన్నాళ్ళు సో సేమ్ థింగ్, పొమ్మని లేక పొగబెట్టారు, బయట రావడం జరిగింది. కానీ బయట రావడానికి కారణం నేను ఎంచుకున్న గొప్ప పార్టీ ఏదైతే ఉందో ఇది భారతదేశం అంత పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశం అంతా విస్తరించింది. ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద దేశం ఏదో ఒక మూల నాకు పని ఇవ్వకపోదు, నా సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుందనే నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరడంతో పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే దేశభక్తిని చాటుకోవచ్చు అనే నమ్మకం నాకు ఏర్పడింది. ఖచ్చితంగా కూడా సిటిజన్ చార్టర్స్ బిల్లు కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ తేవాలన్న పట్టుదలలో ఈ పార్టీ ఉండడం నాకు నచ్చింది. ముఖ్యంగా సెక్యులర్ కంట్రీ అంటారు. మరి మైనారిటీ మెజారిటీ అని విమర్శించి వాళ్ళకొక చట్టం మనకొక చట్టం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి అవసరం అని పట్టుదలతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లడం, వాళ్ళు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల గురించి విస్తృతంగా ప్రచారం చేసే గళంగా నేను మారటం, హిందీ రాష్ట్రాల్లో సైతం నేను చేయగలను కాబట్టి ఎక్కడైనా నాకు పని ఇస్తారనే నమ్మకంతో బీజేపీలోకి వచ్చాను. డెఫినెట్లీ సార్. అండ్ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే అంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు కానీ అంటే ఒకసారి ఓడిపోవడానికి కారణాలు అనేవి చూస్తే, ఎందుకంటే చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అఫ్కోర్స్ మీ చేతులు కట్టినా కూడా మీరు మాత్రం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ అలాగే వాటికి సంబంధించి కానీ ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటే వన్ వర్డ్ ఆన్సర్ లాగా ఏం చెప్తారు సార్? సార్ వన్ వర్డ్లో చెప్పలేకపోయినప్పటికీ ఒక 2-3 సెంటెన్స్లో చెప్తా సార్. రీజన్స్ చాలా స్పష్టమైనవి సార్. ప్రజలు కేవలం స్కీముల కోసం ఓట్లు వేయరు. మేనిఫెస్టో సంపూర్ణంగా అమలు చేశాయని చెప్పిన అఖిలేష్ యాదవ్కి ఓట్లు వేయలే. యోగి గారి ప్రభుత్వం వచ్చింది, యోగి గారి ప్రభుత్వం రిపీట్ కూడా అయింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి అఖిలేష్ యాదవ్ గారు ఇద్దరు కలిసి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఎలక్షన్కి వెళ్ళారు. యోగి గారు ఫస్ట్ టైం గెలిచి వచ్చారు. అంటే అంత స్ట్రాంగ్ కాంబినేషన్ని ఓట్లు చీలకూడదని ప్రశాంత్ కిషోర్ గారి నేతృత్వంలో ఏదైతే వెళ్ళారో దారుణంగా ఓడిపోయారు. కేవలం మేనిఫెస్టో అమలు, స్కీముల ఇంప్లిమెంటేషను పని జరిగేలా చేయదు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంత ఫ్యాక్టర్, కానీ నాయకుడి యొక్క కనెక్టివిటీ నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మాటిక్ లీడర్, కానీ రాజకీయ నాయకుడు కాదు. కేటగరికల్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చరిష్మాటిక్ లీడర్, ప్రజల్లో అభిమానం, కార్యకర్తల్లో జోష్ ఉన్న నాయకుడు, కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఎక్కడ లౌక్యం ప్రదర్శించాలో, అవసరానికి ఎక్కడ ఎలా తగ్గాలో, ఎక్కడ నెగ్గడానికి కావలిస్తే ఒక లౌక్యంతో కూడిన పొరపాటైనా చేయాలో, ఇవన్నీ రాజకీయంలో పార్ట్ అండ్ పార్సల్. పక్కన మనం తలపడుతున్నది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా తన పార్టీని గెలిపించుకోవడమే ముఖ్యం అనుకుంటాం, తన కార్యకర్తను కాపాడుకోవడమే ముఖ్యం అనుకుంటాం. మనము ఈ రోజున ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు అనేక మంది జైళ్లు పాలయ్యారు. మనం కాపాడగలుగుతున్నాం అందరినీ? నేను అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, చూడండి, ఇంకా కొంతకాలం చూడండి. అలా కాని పక్షంలో కార్యకర్తలందరూ ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మన నాయకుల్లో ఉన్న జబ్బు ఏంటో తెలుసా సార్? కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, పైనున్న నాయకులు ఫోన్ చేస్తే ఫోన్లు తీయరు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, అలాంటి వారు, ఇబ్బంది పడుతున్నవారు, కార్యకర్తలకు రక్షణ లేదని భావిస్తున్నవారు నేరుగా బీజేపీలో నా ద్వారా చేరమని పిలుపునిస్తున్నా. నేను నిరంతరం రాత్రి పగులు నా ఫోన్లు 1 కాదు 4 అందుబాటులో ఉండేలా చేస్తా. నేను ప్రతి ఒక్కరికి పలుకుతా, 1 గంట అటు ఇటుగా కాల్ బ్యాక్ అయినా చేస్తా.
మీ సమస్య వింటా, బీజేపీలోకి రండి, రక్షణ కవచాన్ని పొందండి, ఒక పిలుపును కూడా ఇస్తున్నా. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి అవసరం. వాళ్ళు నెలల పాటు చేసిన తప్పులకి, చేయని తప్పులకి, రకరకాల కేసులకి గురవుతుంటే ఒక రక్షణ కవచాన్ని బీజేపీ ఇస్తుంది. రండి, నా నేతృత్వంలో వచ్చినా మరి ఎవరి నేతృత్వంలో వచ్చినా పర్వాలేదు, కానీ నా నేతృత్వంలో వస్తే నేను వాళ్ళకి అందుబాటులో ఎప్పుడూ ఉంటా. మిమ్మల్ని చేర్పించిన తర్వాత నేను మీకు పలకకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది నా గ్యారంటీ. మోడీ గారి పార్టీలో మోడీ గారి గ్యారంటీ ఎలాగో ఉంది, ఇక్కడ బీజేపీలో మీకు రక్షణ అనేది 100% గ్యారంటీ. మీరు చేయని తప్పులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పులు చేసి నిజంగా కానీ క్రిమినల్స్గా ఉంటే దయచేసి బీజేపీకి రావద్దండి అని కూడా చెప్తున్నాను. ఓకే అండి. సార్ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సిద్ధం సభలు ఎఫెక్ట్ కూడా సరిపోలేదంటారా? చాలా విపరీతంగా జనాలు వచ్చేవారు, మొత్తం చాలా విపరీతంగా వచ్చారు జనాలు. అంటే ఇది ఒక సాధారణమైన క్వశ్చన్లా అనిపించవచ్చు మీకు, బట్ చూసే వాళ్ళకి, ఒక సామాన్య ఓటర్కి, ఒక సామాన్య ప్రజలకి ఏమనిపించింది అంటారు? ఏమైంది అసలు అక్కడ? సిద్ధం సభలన్నీ కూడా ఐపాక్ మేనేజ్మెంట్, ఐపాక్ అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ. సో వాళ్ళది కూడా బాగా ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా కూడా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కోటరీలో ఉన్న కోవర్ట్లు ఐపాక్కి సమానమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేకాదు సర్వేలు ఎన్ని చేయించారో ఆ సర్వేలు చేయించినవన్నీ కూడా సక్రమంగా ఆయన ముందు పెట్టకుండా ఆయనకు నచ్చే విధంగా పెట్టిన వాళ్ళు, ఇంటి దొంగలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన గల్లా పట్టుకొని నిలదీశారని నాకు తెలుసు. కానీ ఆల్రెడీ సమయం మించిపోయింది, అంతే, ఓడిపోయిన తర్వాత సంగతి. సో నేననేది మళ్ళీ ఐపాక్ వస్తున్నట్టు నాకున్న సమాచారం. సో మార్చిలో ఖచ్చితంగా ఐపాక్ మళ్ళీ రావచ్చు వైఎస్ఆర్సీపీ కోసం. అప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్రధానమైన అంశం. కార్యకర్తలు ఎవరో తెలియకుండా కార్యకర్తలకు న్యాయం ఎలా చేస్తారు అనేది నా రెండో క్వశ్చన్. ఎలా కనుక్కుంటారు? మీరు చూసి కనుక్కుంటారా, లేకపోతే మొహం గుర్తుపెట్టి కనుక్కుంటారా? ఎందుకు మీరు సభ్యత్వం కార్డులు ఇవ్వడం లేదు? అరే కార్యకర్తలు వదిలిపెట్టండి సార్, మీకు రోజు మీడియా డిబేట్లకు వచ్చే వాళ్ళకే ఐడి కార్డులు లేవు. అంటే ఏ పూటకి ఎవరు దొరికితే వాళ్ళని అక్కడ ప్రవేశపెట్టి వాళ్ళ కింద ఆ రోజు ఛానల్లో అధికార ప్రతినిధిని రాస్తే వాళ్ళు ఉప్పొంగిపోయి మమ్మల్ని కాకుంటే టీవీలో చూపిస్తున్నాను మాట్లాడుతున్నారు. ఐ ఎక్స్ప్రెస్ సింపతి ఆన్ దెమ్. ఐ ఫీల్ దే షుడ్ బి జస్టిఫైడ్. వాళ్ళకి కార్డులు ఇచ్చి నాతో అన్ని రోజులు పనిచేసిన వాళ్ళకి కొంత గౌరవం కల్పించాల్సిందిగా నా కోరిక. ఎందుకంటే నేను ఆ పార్టీని వదిలి వచ్చినా నా సహచరులుగా చాలా మంది ఎవరైతే పనిచేశారో వాళ్ళు దే డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్, దే డిజర్వ్ దట్ రెస్పెక్ట్. అవును, ఎవరైతే అధికార ప్రతినిధిగా ప్రకటించారో ప్రకటించిన వాళ్ళకు కూడా కార్డు లేదు. పార్టీ తరఫున వాడిని వినిపించారు సార్. మీరు కేంద్ర పార్టీ కార్యాలయం ఒక లేఖ గీకి మీడియాకి ఇచ్చిన తర్వాత మీరు ప్రకటించిన దానికి కూడా ఒక ఐడి కార్డు ఇలేరా? ఐడి కార్డుకి ఎంత ఖర్చు అవుతుంది సార్? మీరు చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటారు. అన్యాయం కదా సార్, దుర్మార్గం కదా, కరెక్ట్ కాదు సార్. మీరు అంటే 18th January రిజైన్ చేశారు, ఎగ్జాక్ట్లీ 25th January సేమ్ ఒక 1 week గ్యాప్లో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. అంటే ఆల్రెడీ మీరు కూడా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆయన రాజ్యసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సారీ, అదే. సో మేమిద్దరం మాత్రమే జాతీయ అనే ట్యాగులతో పనిచేసాం. విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలోనే నేను ఈ పార్టీలో చేరా. సో విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతారని నాకు నిజంగా తెలియదు. 1.5 month 2 months ముందు ఆయనతోని చివరిసారిగా కలవడం జరిగింది హైదరాబాద్లో. కానీ ఆ రోజు కూడా మాకు ఇలాంటి సమాచారం ఏం లేదు. మేమిద్దరం మాట్లాడుకొని మాత్రం ఈ పని చేయాల. 100% ట్రూత్ ఐఎమ్ సేయింగ్. సో నేను అనేది ఏంటంటే రిజైన్ చేసాక ఏమన్నా మాట్లాడారా ఆయనతో, విజయసాయి రెడ్డి గారితో? ఆయన రిజైన్ చేశాక ఇంతవరకు లేదు. ఎందుకంటే ఇదే కరెక్ట్ సమయం కాదేమో, ఒక నెల గడవనిద్దామని వెయిట్ చేస్తాను. డెఫినెట్ గా సార్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలుస్తాను. టైం తీసుకొని వెళ్ళి కలుస్తాను. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఆయన ద్వారా వచ్చిన నేను ముందు వారం తర్వాత ఆయన రావటం, ఆయనకి కూడా కొన్ని అమర్యాదలు, ఇబ్బందులు కోటరీల ద్వారా తలెత్తిన మాట వాస్తవం. స్లోగా ఆయన్ని తగ్గించుకుంటూ రావటం. సార్ 2019 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సర్వం సహా విజయసాయి రెడ్డి గారే. 2024 ఎలక్షన్కి వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు 7 నియోజకవర్గాలకు పరిమితం సార్. అవన్నీ చేసిన తర్వాత 2024 సంవత్సరానికి ఎలక్షన్ ఆయన డీల్ చేయకుండా కట్ చేసి 7 నియోజకవర్గాలకు పరిమితం చేసి ఆయన ఎలక్షన్ ఆయన ఫైట్ చేయాల్సిన పరిస్థితిలో అది కూడా వేమిరెడ్డి గారితో తలపడమని, బాగా సాన్నిహిత్యం ఉన్న మిత్రుడితో తలపడమని పంపించారు చివరి నిమిషంలో. సో ఇవన్నీ కూడా, సో ఇదంతా కూడా కోటరీ యొక్క కుట్ర.
ఆయన్ని ఫ్రీజ్ చేశారు. ఆయన సర్వీసెస్ని సరిగా వాడుకోలేదని అనిపించింది. Yeah. సో ఖచ్చితంగా కూడా ఇంటర్నల్ పాలిటిక్స్కి ఆయన కూడా సన్యాసం తీసుకున్నారనేది నా ఉద్దేశం. కానీ నేనైతే విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారంటే నమ్మను. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవుల్ని తీసుకుంటారని నా నమ్మకం. సో రాజకీయాల్లో ఆయనతో సుదీర్ఘంగా ట్రావెల్ చేసిన నేను చెప్తున్నా, గత 6 సంవత్సరాల అనుభవం చెప్తున్నా, ఆయన బహుశా అయితే కేంద్ర మంత్రిగా రావచ్చు, లేదా గవర్నర్ కూడా కావచ్చు. ఓహో, ఖచ్చితంగా కూడా ఆ విధంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఎస్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. అండ్ సార్, సరే విజయసాయి రెడ్డి గారి పోక, మరి శైలజానాథ్ గారు రాక, ఆ తర్వాత కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. రఘువీరారెడ్డి గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, ఉండవల్లి గారు కానీ, ఇలా కొంతమంది సీనియర్స్ పేర్లు వినిపిస్తున్నాయి సార్. ఇంకా కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి మీడియాలో చూస్తున్నాం. అంటే ఇవన్నీ కొంచెం పార్టీ బలపడడానికి. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వాటర్ ట్యాంక్ మీ ఇంట్లో మిద్దె నింపుతున్నారు, కింద వాల్వ్ ఓపెన్ చేసి పైన మీరు నింపుతూ పోండి. నో యూస్. అంటే పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, దాన్నే ఉంది. సీజన్ ఎలక్షన్స్ వస్తే మనం మళ్ళీ ఆటోమేటిక్ గెలుస్తాం అనుకుంటే తప్పు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక లీడరు, ఒక చిన్న స్థాయి లీడర్ పోయేటప్పుడు కూడా వీడు మనకి ఏమన్నా ఏమాత్రమైనా ఉపయోగపడతా అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక డెలిగేషన్ పంపుతాడు. వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే పార్టీ ఎలా నడుస్తుందని చెప్తాడు వాళ్ళకి, వాళ్ళ చేత చెప్పిస్తాడు. అవసరం అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్లోనే ఆయన మాట్లాడతాడు. మీరు లేకుండా ఎలా అండి పార్టీ, మీరు చాలా ప్రధానమైన భూమిక, మీ సర్వీసెస్ని గుర్తిస్తాం, మిమ్మల్ని కాంపెన్సేట్ చేస్తామని మాట్లాడి ఎంతో మందిని ఆపుకున్నాడు. కొన్ని దగ్గరలో అయితే పాము ముంగీస్ లాంటి నాయకులను కూడా ఇద్దరిని ఒకే బుట్టలో పెట్టి ఇద్దరికి సపరేట్గా ఫీడింగ్ ఇచ్చిన ఘనత అయింది. అలాంటి రాజకీయ చాణక్యాన్ని ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ పోయేవాళ్ళు పోనీ, వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారంటే నో యూజ్ సార్. అట్లా సీనియర్స్ వచ్చిన దాన్ని ఏమంటారో తెలుసా సార్, ఎవరు పోతే నాకేంటి అనే భావజాలం ఎట్లా వస్తుంది అంటే చివరికి మనకి ఉన్నది ఎంతమంది అని కౌంట్ చేసుకునే దానికి కారణం ప్రజల్లో ఉన్న జనాకర్షణ అనే ఒక్కదాన్నే నమ్ముతున్నారు కానీ రాజకీయం చేయటం లేదు. రాజకీయం, అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా ఈ రోజుకి ఉన్నాడు, రేపటి ఎలక్షన్కి కూడా ఉంటాడు. కానీ రాజకీయ నాయకుడు కాలేకపోతున్నాడు. కానీ సమకాలీన రాజకీయాల్లో పర్ఫెక్ట్గా రాజకీయం చేయాలంటే రాజకీయానికి అలవాటు పడాలి. మీ ముందున్న ప్రధాన ప్రత్యర్థి మామూలు రాజకీయ మెచ్యూరిటీ రాలేదనుకో సార్, మామూలు రాజకీయ నాయకుడు కాదు సార్. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెచ్యూరిటీ రాలేదు. మెచ్యూరిటీ కాదు సార్, ఆయన ఎక్కువగా జనాల్ని డైరెక్ట్ గా నమ్ముతాడు. జనాలు ఎప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ కారు సార్. ప్రతి 10 మందికి ఒక గ్రూప్ లీడర్ లాగానో, లేకపోతే ప్రతి గ్రూప్ లీడర్ కి ఒక వర్గ నాయకుడు లాగానో, లేకపోతే నాది పలానా వర్గం అనో, లేకపోతే పలానా మండలం అనో, ప్రతి గ్రామంలో ఒక నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ పోతుంటే నాకు జనం ఉన్నారని అనుకోవడం అనేది పొరపాటు అవుతుంది. సో ఆయనకి నేను చెప్పేంత టోడ్ని కాదు, కానీ నేను ఇచ్చేది ఏంటంటే ఒకే ఒక్క సూచన, ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పోయేవాళ్ళు పోనీ అని మాత్రం అనుకోకూడదు. కారణాలు వెతకాలి, రానిమని అనుకోవచ్చు, కానీ పోనీకూడదని ఆయన కోరుకోవాలి. షూర్ సార్, ఖచ్చితంగా ఇది నా సూచన. కానీ ఆయనకి సూచన ఇచ్చే హక్కు నాకు లేదు, నేను ఆ పార్టీలో లేను. అందుకే నేను పిలుపునిచ్చా, రండి బీజేపీలో చేరండి. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తుంది. దేశభక్తిని చాటుకుంటున్న పార్టీ. ఈ రోజున 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ తో ఉన్న పార్టీ, అత్యంత బలీయమైన పార్టీ. నేను చేరిన రోజు కూడా స్పాట్ లో నాకు పురంధేశ్వరి మేడం గారు, సత్యకుమార్ గారు సమక్షంలో వెంటనే డిజిటల్ సభ్యత్వం ఇచ్చి నా క్రమ సంఖ్య నాకు ఇచ్చారు. ఆ క్షణమే నాకు ఐడి కార్డు ఏర్పడింది. విత్ ఇన్ నో టైం, 5 minutes లోపల, 2 minutes లో ఇన్ఫాక్ట్ నా సభ్యత్వం రిజిస్టర్ ఐడి కార్డు. సార్, ఈ డిజిటల్ ఐడి కార్డుని రూపొందించడం చాలా సింపుల్ యాప్. మీరు దాన్ని అలవర్చుకోకపోవడం తప్పు. ఖచ్చితంగా అందుకే చెప్తున్నా, మీకు గ్యారంటీ ఇచ్చే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. మీరు బీజేపీలో సురక్షితంగా ఉంటారు. బీజేపీ వైపు చూడండి. ఎవరి ద్వారా జాయిన్ అయినా తప్పు లేదు, బీజేపీలోకి రండి. అలాగే నాతో కలిసి కానీ వస్తే నేను మీకు రెస్పాన్సిబుల్గా, అనుసంధానకర్తగా, మీరు పిలిస్తే పలికేవాడిగా, మీరు ఫోన్ చేస్తే బదులు ఇచ్చేవాడిగా, మీ రిప్రజెంటేటివ్గా నేను ఉంటాను. కాబట్టి దయచేసి బీజేపీలో గురించి రావడం గురించి ఆలోచించండి అని పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా సార్. అంటే మనం మాట్లాడుకున్న ఈ మాటలు మొత్తం ఓవరాల్ ఈ ఎపిసోడ్లో చూస్తే కనుక ఎక్కువగా కోటరీకి సంబంధించి చాలా ఎక్కువగా చెప్పారు మీరు. అంటే ఎక్కువగా చెప్పడం మీన్స్ అక్కడ ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారు. సరే,
అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఒక పొలిటీషియన్ కాదు, లౌక్యం తెలియని వ్యక్తి అంటున్నారు. మరి అంత మిమ్మల్ని గుర్తించి, మిమ్మల్ని గుర్తుపట్టి, మిమ్మల్ని కొనసాగించడానికి కూడా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఫ్యూచర్ పిలిస్తే మళ్ళీ పార్టీ మారడం కానీ, ఒకసారి ఆల్రెడీ మీరు చెప్పారు నాకు ఈ సమాధానం, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను మళ్ళీ వెళ్ళే ప్రసక్తి లేదని. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు. సో అంటే కొండొకచో కొద్దిగా అక్కడక్కడ ఆయన మీద కొంచెం కార్నరే ఉంది, మంచి కార్నరే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా జరగచ్చు, మీరు మళ్ళీ అటువైపు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు లౌక్యం లేని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో శత్రువు వెళ్ళి మాట్లాడినా కరిగిపోతాడు మాట్లాడితే. అవునండి. కానీ మాట్లాడించేది ఎవరు? మళ్ళీ కమ్ బ్యాక్ టు కోటరీ. సో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో గెలుపోవటములు నిర్ణయించేది రాజకీయంతోనే. ప్యూర్ చరిష్మాతో ఒకసారి గెలవచ్చు, రెండోసారి గెలవాలనుకుంటే ఉత్త యాంటీ ఇంకంబెన్సీ ప్లస్ చరిష్మా ఈజ్ నాట్ సఫిషియంట్. ఖచ్చితంగా రాజకీయం ఆడాల్సిందే. మీరు వచ్చే వాళ్ళని ఎంత ప్రాధాన్యతతో తెచ్చుకుంటున్నారో ఉండే వాళ్ళల్లో ప్రభావశీలంగా ఉండే వాళ్ళని పోగొట్టుకోవద్దు. మీరు అడిగిన క్వశ్చన్, మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ పార్టీలోకి వెనక్కి వెళ్తారా? నేను 99% కాదు 100% చెప్తున్నా, వదిలి వచ్చిన పార్టీకి వెనక్కి వెళ్ళడం జరగదు. వెళ్ళే ప్రసక్తే లేదు. ముఖ్యంగా అభిమానం ఉండొచ్చు, ఆయన అంటే గౌరవం ఉండొచ్చు, గ్రాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ కొత్తగా చేరిన పార్టీ జెండా పట్టాక ఆ జెండాని విడాల్సిన అవసరం ఇంకా జీవితానికి ఏర్పడదని నమ్ముతున్నా. ఎందుకని నమ్ముతున్నానంటే ఇది దేశభక్తికి సంబంధించిన అంశం. నేను చెప్పిన అంశాలు అది బాగా ప్రభావితం చేసింది. సీనియర్లుగా పెద్ద వయసులో ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారితో ఫోటో దిగడమే గౌరవంగా భావిస్తున్నా సార్. ఇంకా అంతగా ఆకర్షింపబడ్డ నేను సంఘ్ యొక్క భావజాలాన్ని, బీజేపీ యొక్క సిద్ధాంతాలని, దేశానికి చేస్తున్న మేలుని, మన రక్షణ వ్యవస్థ గురించి తీసుకున్న నిర్ణయాల్ని, మన దేశానికి ఉన్న అప్పును తీర్చిన వైనాన్ని, ముఖ్యంగా నోట్ల రద్దు ద్వారా వచ్చిన బెనిఫిట్స్ని, అనేక అంశాలు నేను చెప్పాలి సార్. ఈ దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అవి డిబేట్ల ద్వారా చెప్పొచ్చు, ఇంటర్వ్యూల ద్వారా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో పాత పార్టీ వాసనలు లేకుండా కేవలం బీజేపీ దేశానికి చేస్తున్న అంశాల గురించే చెప్పాలనేది నా ఆలోచన. ఈ బీజేపీ అనే సిద్ధాంతాన్ని నరంలోకి ఎక్కించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ బీజేపీకి మనం ఎందుకు జాయిన్ కాలేదు ఇన్ని రోజులని ఆలోచించే విధంగా తయారు చేయాలనేది నా ఆలోచన. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడున్నటువంటి కండిషన్లో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎవరు పార్టీ మారినా, ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా, అవి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఒక హామీ, ఒక భరోసా, అంటే ఖచ్చితంగా, అంటే మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి దాంట్లో ఉన్నారు మీరు. అలాంటి హామీ ఏమన్నా, అలాంటి భరోసా ఏమన్నా, అంటే సంథింగ్ మీకు కూడా మనసులో ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఒక ప్రజాప్రతినిధిగా ఫీలింగ్ ఉంది, సో అలాంటి భరోసా ఏమైనా వచ్చిందా? సార్, నేను మాటల ద్వారా మనసులు గెలుస్తున్నా. ఎస్. పనితీరు ద్వారా అభిమానాన్ని పెంచుకుంటున్నా. నాకు ఇచ్చే కార్యక్రమాలు గట్టిగా చేస్తాననే పేరు కూడా తెచ్చుకుంటా. ఇక్కడ కూడా గతంలో కూడా తెచ్చుకున్నా, ఇక్కడ కూడా తెచ్చుకుంటా. కాలక్రమేణా నేను చేసే పనితీరు నచ్చి, నేను చేసే విధానంలో ఉన్న చిత్తశుద్ధిని గమనించి పదవులు వాటంతట అవే రావాలని నేను కోరుకుంటా. పదవులు వద్దు అని నేను ఏ రోజు చెప్పను. పదవుల ప్రామాణికత ఎందుకు ఉంటుందంటే, ఆ పదవి వచ్చినప్పుడు మరి మనం ఇంకో నలుగురికి మేలు చేయగలం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక మేలు చేయగలం. దాని తర్వాత అనేక రకాలుగా వ్యవస్థీకృతంగా పార్టీ కార్యవర్గం, ఈరోజు మీరు చూడండి, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు కాలేరు, మంత్రులు ఉన్నారు, మంత్రులు లెవెల్ వరకు ఉండడంతో పాటు కేబినెట్ సమావేశాల్లో రిజల్యూషన్స్ పాస్ చేయగలరు. నేను చైర్మన్గా ఉన్నా, నా కమిటీని నేను చర్చించుకునేదానికి వెసులుబాటు ఉండింది. ఆ కమిటీ ద్వారా, ఆ చైర్మన్ గిరి ద్వారా కొంత మేలు చేసే అవకాశం ఉండింది. నేను ప్రభుత్వం తరఫున జర్మనీ కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ఇవన్నీ గొప్ప అవకాశాలు. ఇలాంటి ఎప్పుడు జరగాలన్నా దైవలిఖితం, నాయకుడి యొక్క ఆశీర్వాదం, మన పనితీరు, మన పట్టుదలతో చేసే అసైన్మెంట్స్ని విజయవంతం చేస్తూ మనం వాళ్ళ మనసులు గెలుస్తూ పనితీరుతో గెలవాలనేది నా ఆలోచన. సో అది తప్ప ఇంకా అంతకంటే సార్ నేను ఏ అష్యూరెన్స్ తోనూ రాలా. నేను సింపుల్ గా ఇంకో మాట కూడా చెప్పాను. 2 సంవత్సరాల పాటు నేనంతట నేను ఒక్క పదవి కూడా నా నోరు తెరిచి నేను అడగనని చెప్పా. దాంతో పాటు వాళ్ళంతట వాళ్ళు ఇస్తే మంచి గౌరవం ఇచ్చినట్లే. అలా కాకపోతే 2 సంవత్సరాల వరకు నన్ను చెక్ చేయమని
నా సిన్సియరిటీని గమనించమని, ఇన్ బిట్వీన్ నాకు పని ఇవ్వమని, అది ఏ రాష్ట్రంలో ఇచ్చినా పని చేస్తాను. చేస్తాను. అంతగా కష్టపడ్డ తర్వాత నా పనితీరును గమనించిన మీరు సముచిత రీతిలో నాకు ఎక్కడో ఒక దగ్గర స్థానం ఇవ్వమని మాత్రం అడిగాను. సూపర్ సార్, సూపర్ సార్. మొన్నటి వరకు అంటే మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీని కానీ జనసేన కానీ విపరీతంగా విమర్శించి వాళ్ళ మీద వాగ్బాణాలు సంధించిన రవిచంద్రారెడ్డి గారు ఇవాల్టి రోజున బీజేపీలో ఉండడం వల్ల ఖచ్చితంగా కూటమి విధి విధానాలను బట్టి వారికి సపోర్ట్గానే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా దానికి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందండి? అలా ఏమైనా అనిపిస్తుంది కట్టుగా. ఇప్పుడు నేను ఉన్న పార్టీ బీజేపీ. బీజేపీ యొక్క సిద్ధాంతం నాకెంత ప్రధానమైన అంశమో, బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ని కాపాడడం కూడా నా బాధ్యత అయిపోతుంది. ఆబ్వియస్లీ అంతే పార్టీ లైన్. అవును. సో ఆ పార్టీ లైన్లో వాళ్ళు తప్పు చేసినా కూడా నేను డిఫెండ్ చేయాలి. ఎస్ సార్. వాళ్ళు జరుగుతున్నవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిలో సున్నితంగా సూచన రూపంలో మాత్రమే ఇవ్వాలి, లేదా నా పార్టీ ద్వారా వాళ్ళకి తెలియచేయాలి. అవును, అంతవరకే. అంతేకాదు, గతంలో నేను చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా హార్ష్గా మాట్లాడిన మాటలు, అప్పుడప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చాలా గట్టిగా మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను విత్డ్రా లేను, కానీ వాటికి క్షమాపణలు చెప్పాలని వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఆల్రెడీ ప్రయత్నం మొదలైంది. నిన్న కూడా ఒక మీడియా ముఖంగా, ఇప్పుడు కూడా మన మీడియా ముఖంగా నేను చేసే అప్పీల్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నేను అపాయింట్మెంట్ అడుగుతా. టు గెట్ ఎనీథింగ్ కాదు, టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ అపాలజీస్ ఫర్ మై అర్లియర్ వర్డ్స్. దాంతోపాటు నేను ఇక మీదట వీళ్ళ క్షమాపణ చెప్పా, వీళ్ళని డిఫెండ్ చేస్తున్నా. అదే టైంలో నేను జగన్మోహన్ రెడ్డిని యథేచ్ఛగా తిడతానని మీరు భావించాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది, అది అలా ఉంటుంది. కానీ బీజేపీ అంటే భక్తిభావంతో పనిచేస్తా. కానీ నేను ఇక్కడ నుంచి నాయకులను ఎవరిని టార్గెట్ చేయదలుచుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని డిఫెండ్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేస్తా, నారా లోకేష్ గారిని డిఫెండ్ చేస్తా. ఎందుకంటే ఆ రోల్ బీజేపీ యొక్క పద్ధతి, పాలసీ. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని నేను టార్గెట్ చేయను. కానీ ఆ పార్టీ యొక్క విధానాల్ని, ఆ పార్టీ మాట్లాడే మాటల్ని, వాళ్ళ డిబేటర్స్ ఎవరైనా కూటమిని విమర్శిస్తే ఎంత ఎఫెక్టివ్గా కౌంటర్ చేస్తానో మీరు రాబోయే రోజుల్లో. సూపర్ సార్, సూపర్. చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎనివే, మీరు అనుకుని ఒక బాటలో ప్రధాని మోడీ గారితో, అమిత్ షా గారితో కనీసం ఒక ఫోటో తీయించుకుంటే చాలు అని దేశభక్తి భావాన్ని మనసారా నింపుకుని మీరు వెళ్ళినందుకు ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా తెలుగు రాజ్యం తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ, ఓపెన్ టాక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.